లులు మాల్కు తెలంగాణలో ప్రభుత్వంతో సంబంధం లేకుండా మార్కెట్ రేటుకే లీజులు కేటాయించగా మరి ఏపీలో మాత్రం వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను నామమాత్రపు ధరకే లీజుకు అప్పగించడంలో ఆంతర్యమేంటి? హైపర్ మార్కెట్ నిర్మించాక భారీగా అద్దెలు వసూలు చేసుకుని జేబులు నింపుకుని ఉన్న లులుతో కూటమి ప్రభుత్వానికి ఉన్న లాలూచి ఏంటి? దాని ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిల్లుగవ్వ కూడా దక్కదు. అందులో ఉండే ఉద్యోగాలు కూడా తక్కువ జీతాలుండేవి. మరి అలాంటప్పుడు లులుకు భూపందారం దేనికి? అసలు బడాబాబుల లులుకు సబ్సిడీ ఎందుకు? టెకిలక్. హైదరాబాద్ లులు మాల్కు వెళ్లి కాఫీ తాగాలంటే కనీసం 100 రూపాయలు చెల్లించాలి. పిల్లలు ముచ్చట పడ్డారని పాప్కార్న్ కొందామంటే తక్కువలో తక్కువ 250 రూపాయల వరకు వదిలించుకోవాలి. ఆ మాల్లోని సినిమా థియేటర్లు, బ్రాండెడ్ అవుట్లెట్స్ లో అయితే దీనికి రెట్టింపు ధర చెల్లించాల్సిందే. కేవలం బడాబాబుల విలాసాల కోసం నిర్మించే లులుకు విలువైన ప్రభుత్వ భూములను అత్యంత చౌకగా కేటాయించడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. విచిత్రం ఏమిటంటే కేరళ, హైదరాబాద్లలో మాల్స్ నిర్మించిన లులుకు ఎక్కడా ప్రభుత్వాలు భూములను కేటాయించలేదు. హైదరాబాద్లో ప్రైవేటు సంస్థల నుంచి దీర్ఘకాలం లీజుకు తీసుకొని 1500 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించారు. హైపర్ మార్కెట్ ద్వారా వచ్చేవి కూడా తక్కువ జీతాలుండే ఉద్యోగాలే. అలాంటి లులుకు రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన భూములను కూటమి సర్కార్ కారు చౌకగా అప్పగించడంపై ప్రజాగ్రహం పెళ్లుబుకుతోంది. లులుకు కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా భూములు దారాదత్తం చేస్తుండటంపై ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు లులుకు భూ కేటాయింపులపై సిబిఐ దర్యాప్తు చేయాలంటూ నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కే లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అయితే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా పప్పు బెల్లాల్లా భూములను పంచిపెట్టడాన్ని బహిరంగంగానే తప్పుబడుతున్నారు. ఇక విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూమిని లాగేసుకుని లులుకు ఇవ్వడంపై ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. ఇందుకు సంబంధించిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త బంద్కు సిద్ధమంటున్నాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. అత్యంత విలువైన భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి ఆర్టీసీనే పెద్ద భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తే ఆస్తులతో పాటు సంస్థకు ఆదాయం పెరిగేదని ఒక ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. అలా కాకుండా ప్రభుత్వమే ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ బడాబాబుల విలాసాల కోసం లులుకు అప్పగించడం దారుణమని పేర్కొంటున్నారు. లులు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ ఇలా విజయవాడ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబును కౌగిలించుకోగానే అలా 2 రోజుల్లో జీవో వచ్చేసిందంటే వీరి అనుబంధం ఎంత దృఢమైందో అర్థమవుతోందని మరో అధికారి వ్యాఖ్యానించారు.